తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు అనేది సంచలనంగా మారడం జరిగింది. అంటే ఏ పార్టీని కూడా అంటే 2023 డిసెంబర్ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ప్రభంజనం. అంటే దశాబ్ద కాలంగా టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. కేసీఆర్ నాయకత్వాన్ని తెలంగాణ సమాజం అంతా బలపరుస్తుంది. కేసీఆర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి వేరే వ్యక్తిని తెలంగాణ సమాజం ముఖ్యమంత్రిగా ఊహించుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. కానీ ఎప్పుడైతే 2023 డిసెంబర్ చివరిలో వచ్చినటువంటి ఎన్నికలు కావచ్చు, ఎన్నికల ఫలితాలు కావచ్చు, ఒక్కసారిగా తేట తెల్లమైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి హామీలు కేసీఆర్ నెరవేర్చిన క్రమంలో కేసీఆర్ పార్టీని తుక్కుతుక్కుగా ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టడం జరిగింది. అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టిన అనంతరం సుమారు 3 నెలలు అనంతరం వచ్చినటువంటి ఎన్నికల కోడ్ కావచ్చు, ఆ ఫలితాలు అనంతరం వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల అనంతరం పార్లమెంటుకు వచ్చిన ప్రస్తుత తరుణంలో బీజేపీ పార్టీకి ఎన్నడూ లేనంతగా 8 స్థానాలు తెలంగాణ సమాజం కట్టబెట్టి టీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు ఇచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీని 0కు పరిమితం చేయడం జరిగింది. అంటే ఒక్క అభ్యర్థి కూడా ఆ పార్టీకి సంబంధించిన అభ్యర్థి గెలిచిన పరిస్థితి దాఖలాలు లేని క్రమంలో బీజేపీకి సంబంధించి మహబూబ్నగర్ స్థానం నుంచి డీకే అరుణ గెలుస్తుంది అనే కోణంలో స్ఫూర్తి న్యూస్ మొదటి నుంచి చెప్పడం జరిగింది. అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 11 సార్లు పర్యటనలు చేసిన సుడిగాలి పర్యటనలు చేయడంతో పాటు పార్లమెంటు పరిధిలో 7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎంపీని మాత్రం గెలిపించుకోలేకపోవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ క్రమంలోనే డీకే అరుణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడించి ఎంపీగా గెలిచిన క్రమంలో బీజేపీ అభ్యర్థిగా గత 2019 ఎన్నికల సమయంలో కూడా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచి 2వ స్థానంలో నిలిచినటువంటి డీకే అరుణ ఈసారి విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో మంత్రిగా అంటే రాష్ట్ర మంత్రిగా పనిచేసినటువంటి అనుభవంతో పాటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి డీకే అరుణ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఫైర్ బ్రాండ్గా కొనసాగడం జరిగింది. ఈ ప్రాంత ప్రజల సంక్షేమంతో పాటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, లేదంటే ఆమె కొనసాగుతున్న పార్టీకి సంబంధించి ఇతర పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలని చీల్చి చెందడం జరుగుతుంది. తమ పార్టీ కానీ పార్టీకి సంబంధించిన నేతలకు సంబంధించి ఎవరైనా విమర్శలు చేస్తే డీకే అరుణ ఘాటుగా స్పందించడం జరుగుతుంది. ఈ క్రమంలోనే డీకే అరుణ మహబూబ్నగర్ ఎంపీగా గెలిచిన క్రమంలో కేంద్ర మంత్రిగా ఆమెకు అవకాశాలు ఉన్నాయి అనే కోణంలో చర్చ అనేది తీవ్రంగా నడుస్తుంది. కొద్ది గంటల్లో అది తేటతెల్లం కానుంది. డీకే అరుణ కేంద్ర మంత్రి కనుక బాధ్యతలు చేపడితే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించిన 2వ వ్యక్తి కేంద్ర మంత్రి కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఉమ్మడి పాలమూరు నుంచి గెలిచిన ఏకైక ఎంపీ కూడా మహిళా ఎంపీ కూడా డీకే అరుణ కావడం ఆమె రికార్డులో నెలకొల్పడం జరిగింది. ఆమెకు సంబంధించిన వార్త ఒకసారి మనం గమనిస్తే గతంలో ఆమె మంత్రిగా ఎమ్మెల్యేగా గద్వాల నుంచి ఆమె గెలుపొందడం జరిగింది పలుమార్లు. ఇక రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. సుదీర్ఘ రాజకీయ అనుభవం సుమారు 3 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి డీకే అరుణ ఈరోజు జాతీయ బీజేపీ అధ్యక్షురాలు కొనసాగడం జరుగుతుంది. కేంద్ర మంత్రిగా కూడా ఖచ్చితంగా డీకే అరుణకు అవకాశం వచ్చేందుకు మెరుగైన అవకాశాలున్నాయి. డీకే అరుణకు మంత్రి పదవి, కేంద్ర కేబినెట్ కూర్పుపై పాలమూరు బీజేపీ నాయకుల్లో ఆసక్తి, మహిళా ఫైర్ బ్రాండ్ ముద్ర అరుణకు కలిసొచ్చే అవకాశం. ఇప్పటికే రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, పార్టీలోను అంత్యకాలంలో జాతీయ ఉపాధ్యక్షురాలు స్థాయికి. గతంలో జిల్లా నుంచి ఒకరు జిల్లావాసి ఒకరికి మంత్రి పదవి, 2 బెర్తులు ఇస్తే ఖచ్చితంగా ఆమెకు రావచ్చనే అభిప్రాయం స్పష్టంగా తెలుస్తుంది. రాష్ట్రంలో 5 ఏళ్లుగా బీజేపీ విస్తరణ ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నము చేస్తుంది. గత ప్రభుత్వంలో వచ్చిన ఉప ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించి ఒకానొక దశలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించిందని అనిపించింది. అనూహ్యంగా ఇక్కడ కాంగ్రెస్ పుంజుకొని అధికారంలోకి రావడంతో బీఆర్ఎస్ ప్రతిపక్షంగా మారింది. అయినప్పటికీ గతంలో ఎన్నడూ లేనట్లుగా 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్లమెంట్ ఎన్నికల్లో 2019తో పోలిస్తే మరో 4 స్థానాలు అధికంగా గెలవడంతో సభ్యుల సంఖ్య 8కి చేరింది. ఇప్పుడు బీజేపీ ముందున్న లక్ష్యం వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తేవడమే. దిశగా పార్టీ ఎత్తుగడలు సైతం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. పార్టీ ఫైర్ బ్రాండ్లలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం రానున్న 5 ఏళ్ల పాటు చేయనుంది. ఇప్పటికే ఒక్క పార్లమెంట్ సీటు సాధించకపోవడంతో బీఆర్ఎస్ పూర్తిగా చితికిల పడిపోయింది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయనే విషయం చాలా కీలకంగా మారింది. భవిష్యత్ ప్రణాళికల ప్రకారమే అటు పార్టీని నడిపించడంతో పాటు ఇటు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడానికి ఎవరు ఉపయోగపడతారనే విషయంలో చర్చ జరుగుతుంది. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ నుంచి గెలుపొందిన
ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులలో డీకే అరుణ పేరు ప్రస్తావనకు వస్తుంది. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఆదివారం మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్న క్రమంలో డీకే అరుణ ఖచ్చితంగా కేబినెట్ బెర్త్ వస్తుందని పార్టీ వర్గాలు ఆశలు పెట్టుకున్నారు. ఫైర్ బ్రాండ్ పేరు కలిసి వచ్చే అవకాశం. డీకే అరుణకు దాదాపు 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. 1996లో మహబూబ్నగర్ నుంచి ఎంపీగా పోటీ చేసి రాజకీయ ఆరంగేట్రం చేసిన ఆమె 2004, 2009, 2014లో గద్వాల నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018లో ఓటమి చెందారు. 2019లోనూ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో హోరాహోరీ పోరులో సీఎం సొంత నియోజకవర్గంలో బీజేపీ తరఫున గెలిచారు. రాష్ట్రంలో గెలిచిన మహిళా ఎంపీ అరుణ ఒక్కరే. ఆమె రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లో రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్న సమయం నుంచి అరుణ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్నారు. గత కేంద్ర కేబినెట్ లో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండగా అంతకు ముందు బండారు దత్తాత్రేయ ఉన్నారు. ఈసారి ఎంపీలు ఎక్కువగా సాధించిన నేపథ్యంలో రాష్ట్రానికి 2 కేబినెట్ బెర్తులు వస్తాయని ఆశిస్తున్నారు. ఒకవేళ కేబినెట్ బెర్తులు 2 రాకపోయినా ఒకటి సహాయ మంత్రి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఖచ్చితంగా మహిళా కోటలో అరుణకు కేబినెట్ బెర్త్ ఖాయమని పార్టీ నాయకులు భావిస్తున్నారు. గత కేబినెట్ లో స్మృతి ఇరానీ ఫైర్ బ్రాండ్ గా ఉండేవారు. కానీ ఈసారి ఆమె ఓటమి చెందడంతో అరుణకు అవకాశం వస్తుందని అభిప్రాయం వస్తుంది. గతంలో కాంగ్రెస్ లో పనిచేసిన డీకే అరుణ 2008లో ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. అందులో చేరిన అనతి కాలంలోనే బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలి పదవిని సాధించగలిగారు. ఇప్పుడు కూడా తనకు జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాలతో మంత్రి పదవి దక్కవచ్చిన చర్చ నడుస్తుంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం. డీకే అరుణ పుట్టినీళ్లు మెట్టినీళ్లు 2 కుటుంబాలకు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉంది. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి, మామ డీకే సత్యారెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు. అలాగే తన భర్త సింహారెడ్డి కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనకు క్యాడర్ వర్గం అంటూ ఉంది. భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ అధికారం చేపట్టాలంటే ఖచ్చితంగా ఫైర్ బ్రాండ్ అవసరం ఉంటుంది. గతంలో 4 ఎంపీలు గెలిస్తే ఒక మంత్రి పదవి రాగా ఇప్పుడు 8 ఎంపీ స్థానాలు గెలవడంతో 2 మంత్రి పదవులు ఖాయమనే అభిప్రాయం ఉంది. గతంలో పాలమూరు నుంచి మల్లికార్జున గౌడ్ కేంద్ర రైల్వే సహాయ మంత్రిగా పనిచేశారు. మెదక్ జిల్లాకు చెందిన ఆయన ఇక్కడ నుంచి 4 సార్లు గెలవగా ఇక్కడ నుంచే కేంద్ర కేబినెట్ లో ప్రవేశం పొందారు. అలాగే ఈ ఉమ్మడి జిల్లాకు చెందిన ఎస్ జైపాల్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా చేసినప్పటికీ చేవెళ్ల మిర్యాలగూడ స్థానాల నుంచి గెలిచినప్పుడు ఆయనకు కేంద్ర మంత్రి పదవులు వరించాయి. అలా పాలమూరు నుంచి పాలమూరు వాసి ఒకరు కేంద్ర మంత్రి పదవులు అనుభవించారు. డీకే అరుణకు మంత్రి పదవి వస్తే 3వ కేంద్ర మంత్రి పదవి పాలమూరును వరిస్తుందని చెప్పొచ్చు. కేంద్ర కేబినెట్ లో పాలమూరు ఎంపీ ఉండడం కూడా వెనుకబడిన ఈ ప్రాంతంలో అభివృద్ధి ఎక్కువగా జరుగుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అంటే మొత్తానికి చూస్తే మిత్రులారా, ప్రతిపక్షంగా ఖచ్చితంగా ఉంటుందని క్రమంలో 2018 ఎన్నికల తర్వాత ప్రయత్నం జరిగినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ కొనసాగిన రోజులు ఉప ఎన్నికలు కానీ, జిహెచ్ఎంసీలు ఉప ఎన్నికల్లో, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కానీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో కానీ, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ బండి సంజయ్ ఆధ్వర్యంలో బీజేపీ అద్వితీయంగా విజయ పరంపర కొనసాగించడం జరిగింది. అయితే బండి సంజయ్ పైన బీజేపీకి సంబంధించిన అనేక మంది నేతలు ఇష్టానుసారంగా వ్యవహరించి, అంటే బండి సంజయ్ కంటే ముందు అనేక మంది రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టినప్పటికీ వాళ్ళ స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ బండి సంజయ్ నాయకత్వం ఎప్పుడైతే ప్రారంభమైందో బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ అనేది అద్వితీయంగా పుంజుకుంది. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలే ఖచ్చితంగా కావాలని ఖచ్చితంగా బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల బాధ్యతల నుంచి తొలగిపోవాలనే కోణంలో కుట్రలు కుతంత్రాలు చేసిన క్రమంలోనే బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ తొలగించి కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది. కిషన్ రెడ్డిని నియమించినప్పటి నుంచి నియమించిన తర్వాత బీజేపీ గ్రాఫ్ అనేది ఒక్కసారిగా పడిపోయింది. టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ మాత్రమే అనే కోణంలో కాంగ్రెస్ గ్రాఫ్ అనేది ఏకంగా పెరిగిపోయింది. ఈ క్రమంలోనే 2023 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఏది అనే కోణంలో, ఏ పార్టీ అనే కోణంలో ఒకసారి చూస్తే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తప్ప బీజేపీ కానీ లేదంటే కిషన్ రెడ్డి తెలంగాణ సమాజానికి కనిపించలేదు. కాబట్టి 2023 ఎన్నికల్లో మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది తెలంగాణ సమాజం. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోయింది. కానీ పార్లమెంటు ఎన్నికలు వచ్చేసరికి నరేంద్ర మోడీ హవా కావచ్చు, కేంద్రంలో ఖచ్చితంగా బీజేపీ అధికారంలో ఉండాలి. నరేంద్ర మోడీ నాయకత్వంలో ముచ్చటగా 3వ సారి బీజేపీ అధికారంలోకి వస్తే దేశం యొక్క సౌభ్రాతృత్వం కావచ్చు, దేశం యొక్క
దేశం పైన నమ్మకం కావచ్చు, దేశాన్ని అభివృద్ధి కావచ్చు, ప్రపంచ దేశాల ముందు దేశం యొక్క సమగ్రమైన అభివృద్ధి మరింత పెంపొందుతుందనే కోణంలో తెలంగాణ సమాజంతో పాటు దేశమంతా నమ్మింది కాబట్టి తెలంగాణ సమాజం అంతా కూడా బీజేపీకి 8 సీట్లు కట్టపెట్టడం జరిగింది. ఈ 8 సీట్లలో ప్రధానంగా ఏపీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి మనం గమనిస్తే ఏపీకి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కూతురు బీజేపీ నుంచి ఎంపీగా గెలుపొందడం జరిగింది. పురంధేశ్వరి ఎంపీగా అక్కడ గెలుపొందినప్పటికీ టీడీపీ ప్రధానమైన మిత్రపక్షంగా ఉంది ఇప్పుడు ఎన్డీఏకి. ఎందుకంటే భారీగా సీట్లు రాలేదు కాబట్టి కూటమితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి బీజేపీ ఖచ్చితంగా టీడీపీకి 3 కేంద్ర మంత్రి పదవులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన పార్టీలో 2 ఎంపీలు గెలిస్తే ఒక ఎంపీకి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. అంటే మొత్తంగా చూస్తే ఏపీ నుంచి 4 కేంద్ర మంత్రులు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ నుంచి గెలిచినప్పటికీ కూడా పురంధేశ్వరికి ఎన్టీఆర్ కూతురికి కేంద్ర మంత్రి అయ్యే అవకాశం లేదు. ఇక 2 తెలుగు రాష్ట్రాల నుంచి ఇట్లా ఏపీ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీ తరఫున మొత్తం 11 మంది ఎంపీలు గెలిచిన క్రమంలో మహిళలు ఇందులో 2 ఉన్నారు. తెలంగాణ నుంచి డీకే అరుణ, ఏపీ నుంచి పురంధేశ్వరి ఉన్నారు. కాబట్టి పురంధేశ్వరికి ఖచ్చితంగా ఎంపీ కేంద్ర మంత్రిగా అవకాశం రాదు ఆమెకి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడ టీడీపీకి కానీ జనసేనకి కానీ ఎక్కువ స్థానాలు కేటాయిస్తున్నారు కాబట్టి ఆమెకి కేంద్ర మంత్రిగా అవకాశం రాదు. ఇక తెలంగాణ రాష్ట్రం నుంచి చూస్తే, ఏపీ నుంచి 2 రాష్ట్రాల నుంచి చూస్తే గెలిచిన ఒకే అంటే ప్రముఖమైన పురంధేశ్వరి తర్వాత గెలిచిన ఒకే మహిళ తెలంగాణ నుంచి డీకే అరుణ బీజేపీ నుంచి. కాబట్టి డీకే అరుణ కనుక ఎందుకంటే ఫైర్ బ్రాండ్ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఇరుకున పెట్టడంలో ఆమె క్రియాశీలకంగా ఉంటారు. ఇక ఆమెకు టాకింగ్ పవర్ కూడా భారీగా ఉంది కాబట్టి డీకే అరుణ గనుక కేంద్ర మంత్రిగా అవకాశం కల్పిస్తే బీజేపీకి జవసత్వాలు మరింత పోసినట్లు అవుతుంది. అదేవిధంగా ఈసారి కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డికి అవకాశం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీకి సంబంధించి కిషన్ రెడ్డికి ఏదైనా పార్టీ పదవి ఇచ్చి ఆయన తప్పించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇక ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ డీకే అరుణల్లో ఖచ్చితంగా ఇద్దరికి అవకాశం వచ్చే అవకాశం ఉంది. వీరిలో ప్రధానంగా ఈటెల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ఈటెల రాజేందర్ అదేవిధంగా బండి సంజయ్ డీకే అరుణ ముగ్గురు పోటాపోటీ పడడం జరుగుతుంది. ఇక ఈ ముగ్గురిలో ప్రధానంగా ఈటెల రాజేందర్కి కేంద్ర మంత్రి పదవి అదేవిధంగా డీకే అరుణ కూడా కేంద్ర మంత్రి పదవి ఇచ్చి బండి సంజయ్ని తిరిగి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగిస్తే వీరిద్దరు కేంద్ర మంత్రులుగా ఉండడంతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతలను ఇరుకున పెట్టడంతో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి అధికార కాంగ్రెస్ పార్టీ పైన వీరిద్దరు కూడా పోరాటం చేయడం జరుగుతుంది. మరోవైపు అంతే ధీటుగా ఈ అధికార పార్టీ కాంగ్రెస్ ను ఎదుర్కోవడంతో పాటు ప్రతిపక్షంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవాలంటే అంటే ప్రజల్లో అత్యంత పలుకుబడి ఉన్నటువంటి బండి సంజయ్ గతంలో బండి సంజయ్ పోరాట పటిమతో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి జవసత్వాలు వచ్చిన క్రమంలో మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బండి సంజయ్కి అవకాశం కల్పిస్తే పార్టీ అత్యంత పటిష్టాత్మకంగా తయారై 2029 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఢిల్లీలో గత 2 రోజులుగా తీవ్ర చర్చ నడుస్తుంది. డీకే అరుణ ఈటెల రాజేందర్ కి ఇద్దరి గనుక కేంద్ర మంత్రి పదవులు ఇచ్చి బండి సంజయ్కి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే బీజేపీ మరింత పటిష్టంగా తయారవుతుందని కోణంలో ఈ పార్టీకి సంబంధించిన నేతల్లో చర్చ కొనసాగుతుంది. అదేవిధంగా డీకే అరుణ గెలుపులో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మిడ్జిల్ అదేవిధంగా ఊరుకొండ మండలాలకు సంబంధించిన 2 మండలాల ఇన్ఛార్జిగా వ్యవహరించి డీకే అరుణకి భారీగా ఓట్లు రాబట్టడంలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి కూడా డీకే అరుణ ఖచ్చితంగా డీకే అరుణకు కేంద్ర మంత్రిగా అవకాశం వస్తుందనే కోణంలో ఎన్నికల కంటే ముందు నుంచే ప్రచారం చేయడం జరుగుతుంది. డీకే అరుణ మహబూబ్నగర్లో గెలిస్తే నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్రంలో ముచ్చటగా 3వ హ్యాట్రిక్ విజయం సాధించి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాబోతున్నారు. డీకే అరుణ ఇక్కడ గెలిస్తే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి పాలమూరు జిల్లాలో ఉన్న సమస్యల పరిష్కారం, కరువు కోరల్లో చిక్కున్నటువంటి అదేవిధంగా తాగునీటి సాగునీటి సమస్యల పరిష్కారం శాశ్వతంగా నెరవేరుతుంది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో డీకే అరుణ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ఆమెకున్న కేంద్ర స్థాయి పరిచయాలతో అనే కోణంలో ముచ్చర్ల జనార్దన్ రెడ్డి ప్రయత్నం చేయడం జరిగింది, ప్రచారం చేయడం జరిగింది. కాబట్టి ముచ్చర్ల జనార్దన్ రెడ్డి లాంటి లీడర్లతో డీకే అరుణ ఈ రోజు విజయం సాధించడం జరిగింది. ఈ విజయంతో పాలమూరు జిల్లాకు సంబంధించి మరోసారి కేంద్ర మంత్రి పదవి వచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. పాలమూరులో పుట్టినటువంటి సూదిని జైపాల్ రెడ్డి కల్వకుర్తికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన సూదిని జైపాల్ రెడ్డి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచినప్పుడు ఆయనకి అవకాశం రాలేదు.
మిర్యాలగూడ నుంచి ఎంపీగా గెలిచిన తర్వాత ఆయన కేంద్ర మంత్రి అయిండు. అదేవిధంగా మహబూబ్నగర్ నుంచి గతంలో మరో వ్యక్తి కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఆయన పాలమూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాదు. పాలమూరులో ఎంపీగా గెలిచిన వ్యక్తి కాబట్టి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఇక్కడ పోటీ చేసి గెలిచిన వ్యక్తి మాత్రమే. పాలమూరు జిల్లాకు చెంది ఈ ప్రాంతం నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా డీకే మాత్రం అనేక రికార్డులు నెలకొల్పే అవకాశం స్పష్టంగా ఉంది.